సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. సీతారామచరితమపి రమ్యం మధుర మధుర శుభ శ్రవణానందం. ఇహ పర సుఖములకిది ప్రబంధం, పరమ పదమునకు ఇది సోపానం. హనుమా, ఇంకనూ ఓ ముఖ్య కార్యము మిగిలి ఉన్నది. తమరు ఆజ్ఞాపించండి వైద్యరాజా. దివ్య ఔషధులు కలిగిన ఈ పర్వత శిఖరమును ఎచ్చట నుండి పెకిలించి తెచ్చినావో దీనిని మరలా అచటనే ప్రతిష్ఠించిరా. తమ ఆజ్ఞ. సంజీవని గైకొని హనుమ ప్రయాణము సాగే, అటవూర్మిళ నిజ పూజలు ఫలించి విరిసెనులే. నీవీ విషయముని చెప్పి నా ప్రాణములు కాపాడినావు మాత. నీ ధర్మము, నీ పాతివ్రత్యమే ఆ ఇద్దరు సోదరులను రక్షిస్తాయి. చివరకు విజయం వారిదే అవుతుంది. నువ్వు నా మాటపై దృఢ విశ్వాసముంచు పుత్రి. ఈ కాలనేమి ఏ కార్యము సాధించలేకపోయినాడు, ఒక్క వానరుని కూడా ఆపలేకపోయినాడు. ఆపి ఉంటే ఈ పాటికి రెండవ సోదరుడు కూడా అది భరించలేక పిచ్చివాడై మరణించి ఉండేవాడు. ఆయనను తమరు చింతించకండి పితృదేవా. నేను ఒక అమోఘ ప్రయోగమును చేయబోచున్నాను. దాని ప్రయోగమును ఇంతవరకు నేను చేయలేదు. ఏదేని ఆపత్కాలమున దానిని ప్రయోగించడం సముచితము. ఇప్పుడు సమయం ఆసన్నమైనది. నేను మన కులదైవమైన నికుంభళాదేవి మందిరానికి వెళ్లి ఓ తాంత్రిక యజ్ఞాన్ని చేసేదను. దానివల్ల నాకు దేవీ రథం ప్రాప్తిస్తుంది. అజేయమైంది. కానీ తమరు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచండి. అంతఃపురములోని రాణివాస స్త్రీల నుండి నా యజ్ఞము సంపూర్ణమయ్యే వరకు నేనెక్కడున్నది ఎవరికీ తెలియకూడదు. తమరు రాక్షస సైన్యముతో పాటు మహావీర యోధులను యుద్ధానికి పంపండి. దానితో ఆ ఇద్దరు సోదరులు చిక్కుల్లో పడతారు. వారికి నా ఉనికి కూడా తెలియదు. మేఘనాథ, నీ యోచన బహుచక్కగానున్నది. కానీ ఇది యుద్ధ సమయము. శత్రువు మన రాజ్యములోనే ఉన్నాడు. అందువలన నీ రక్షణ కొరకు నీతో కొంత సైన్యమును తీసుకువెళ్ళు నాయనా. తమరు చింతించకండి పితృదేవా. మా విశ్వాసపాత్రులైన సైనికులు నాకు కాపలా కాస్తారు. నాకు అనుజ్ఞ ఇవ్వండి. నేను తిన్నగా నికుంభళాదేవి మందిరానికి వెళ్తాను. నేటి మధ్యాహ్నముతో యజ్ఞము సంపూర్ణమవుతుంది. ఆ హోమంలో ప్రాప్తించిన దివ్యరథమును అధిరోహించి తిన్నగా యుద్ధభూమికి వెళ్తాను. తమరు శుభవార్తకి ఎదురు చూడండి పితృదేవా. నేడు సూర్యుడు ఆ ఇద్దరు సోదరుల మరణానంతరమే అస్తమిస్తాడు. వెళ్ళు వత్స, విజయుడివై తిరిగిరా. విజయీ భవ.
అమ్మా, జై మాతా, విజయాశీర్వాదమును నాకు అనుగ్రహించు. ఓం ఐం హ్రీం శ్రీం చాముండాయ నమః. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ నమః. ఓం ఐం హ్రీం క్లీం శ్రీం నికుంభళాదేవ్యై నమః. ఓం ఐం హ్రీం క్లీం శ్రీం నికుంభళాదేవ్యై నమః. ఓం ఐం హ్రీం క్లీం శ్రీం చాముండాయ స్వాహ. అగ్రజ, తమకు ఏర్పడిన ఈ విపత్తు గురించి నాకు కనీసం తెలియనివ్వలేదు. క్లిష్టమైన ఈ సమయమున సైన్య సమేతంగా వచ్చి తమకు సహాయం చేయటకు అనుజ్ఞ ఇవ్వండి అగ్రజ, నాకు అనుజ్ఞ ఇవ్వండి. వలదు, వలదు. అగ్రజ, ఏమైనది? ఎవరితో వరదనుచున్నారు? ఆ పిచ్చివానితో. పిచ్చివాడా? ఎవరా పిచ్చివాడు? తమ్ముడు భరతుడు. భరతుడా? అవును, నీ అగ్రజుడు భరతుడు. పూజలో కూర్చున్నప్పుడు నాకు అనిపించింది భరతుడు మిక్కిలి వ్యాకులత చెంది ఉన్నాడని. భరతుని హృదయ వేదనను నా హృదయము గ్రహించినది. తప్పక వ్యాకులుడై ఉంటాడు. హనుమంతుడు వానికంతయూ చెప్పి ఉంటాడు. ఆ క్షణంలో ఎవరి హృదయమైనా స్థిరంగా ఎలా ఉంటుంది? నేనతని స్థానంలో ఉండి ఉంటే అయోధ్యలోని సైన్యముతో బయలుదేరుండేవాణ్ణి. అది సరికాదు. అగ్రజ, ఇది కూడా సంభవమేగా? భరతుడు నిజముగానే సైన్యముతో బయలుదేరినాడేమో? లేదు, భరతుడు అలా చెయ్యడు. ఎందుకు? ఎందుకంటే వాని హద్దులు వానికి తెలుసు. అతడు నా అనుజ్ఞ లేకుండా అయోధ్యను వదిలి ఎన్నడూ రాడు. మీరే కష్టంలో ఉన్నప్పుడు మీకు సహాయం చేయడానికి కూడా అనుజ్ఞ తీసుకోవాలా? ఎవరున్నారక్కడ అనుజ్ఞ ఇవ్వడానికి? గురుదేవులు. గురుదేవుల ఆజ్ఞ తీసుకోవాలి. వారు అవశ్యం వానికి చెప్తారు. రాముడు వనవాసం పూర్తయ్యే వరకు అయోధ్యలోని ఏ సంపదను ఉపయోగించబోడని. గురుదేవులు ధర్మములు నియమములు తెలిసినవారు. పైగా వారికి తెలుసు నా లక్ష్మణుడుండగా నాకు ఏ సైన్యముతోనూ అవసరముండదని. లక్ష్మణుడు అనేక అక్షౌహిణీ సేనలకు సమానుడని. అగ్రజ, తమరు సర్వధర్మ పరాయణులు. ఏమైనా కానివ్వండి, నేను గనకైతే సైన్యముతో బయలుదేరి ఉండేవాణ్ణి. కాని భరతుడు నా ఆజ్ఞ లేకుండా అయోధ్యను రక్షణారహితంగా వదిలి ఒక్క అడుగు కూడా వేయడు. అది నాకు బాగా తెలుసు లక్ష్మణ. భరతుని వంటి మహాపురుషులు ధరిత్రిలో అరుదుగా జన్మిస్తారు. వానికి మనసారా నమస్కరించు. ఓ అయోధ్య పవిత్ర భూమి, నేను నా అనుంగు సోదరులను నీ ఒడిలో వదిలిపెట్టి వచ్చాను. వారిని రక్షించు. వారి చింతను దూరం చెయ్యి. ప్రభు, ప్రభు, ఒక ముఖ్యమైన సమాచారము. ఏమా సమాచారము? ప్రభు, నా గూఢచారులు సమాచారము తెచ్చినారు. ఆ ఇంద్రజిత్తు అర్ధరాత్రి నుండి నికుంభళాదేవి మందిరములో ఒక తాంత్రిక యజ్ఞం సాగిస్తున్నాడు. అయినా ఏమైనది? ఆ యజ్ఞము వారిని నా నుండి కాపాడగలదా? తమకింతలి మర్మము తెలియదు లక్ష్మణ. ఆ యజ్ఞము పూర్తయిందంటే యజ్ఞగుండము నుండి ఒక దివ్యరథము అవతరిస్తుంది.
పిదప ఎంతవరకు ఇంద్రజిత్తు ఆ రథంపై కూర్చుంటాడో అంతవరకు ఇంద్రాది సకల దేవతలు ఏకమైనా కూడా వారిని పరాజితుణ్ణి చేయలేరు. వానికి బ్రహ్మదేవుడే ఆ వరమునిచ్చినాడు. బ్రహ్మదేవుని వరమా? అవును. ఒకసారి ఇంద్రుడు రావణుని బందీని గావించాడు. తన వెంట తీసుకువెళ్తూ ఉన్నాడు. అప్పుడు ఇంద్రజిత్తు తనకు తెలిసిన అంతర్ధానమయ్యే మాయా విద్యను ప్రయోగించి అదృశ్య రూపములో ఇంద్రుని రథముపై నెక్కి కేవలం తన తండ్రిని మాత్రమే విడిపించలేదు, ఆ పైన ఇంద్రుని బందీని గావించి తన వెంట లంకకు తీసుకొచ్చాడు. అప్పుడు స్వర్గమంతయు అస్తవ్యస్తమైన కారణముగా బ్రహ్మదేవుడు లంకలో ప్రత్యక్షమయ్యాడు. మేఘనాథుని ఇంద్రజిత్తు నామముతో అభినందించినాడు. ఓ మేఘనాథ, మేము నీ ప్రచండ పరాక్రమమును ప్రశంసిస్తున్నాము. నేటి నుండి నీవు ముల్లోకములలోనూ ఇంద్రజిత్తు నామంతో విఖ్యాతులవవుతావు. దీనివలన ఇంద్రుని ఖ్యాతి ఎప్పటికీ కళంకితంగానే ఉండిపోతుంది. ఇప్పుడు స్వర్గలోకములో కార్యకలాపములు యథావిధిగా కొనసాగుటకు దేవేంద్రుని అర్థిస్తున్నాము. పితామహ, తమరే స్వయంగా అర్థిస్తున్నారు గనక ఇంద్రుణ్ణి విడుదల చేస్తాను. అందుకు ప్రతిఫలంగా నాకేమిస్తారు? ప్రతిఫలముగా నీవు ఏదేని వరము కోరుకో, ప్రసాదిస్తాము. అయితే పితామహ, తమరు నా పట్ల ప్రసన్నులైతే నన్ను అమరుణ్ణి చెయ్యండి. నాకు మృత్యువే రాకూడదు. అది అసంభవం ఇంద్రజిత్. ఎందుకంటే అది ప్రకృతి విరుద్ధమైనది. కేవలం మానవులే కాదు, దేవతలు కూడా అమరత్వమును పొందలేరు. మేము నీకొక వరమునిస్తున్నాము. ఎప్పుడైతే నీవు మీ కులదేవత నికుంభళాదేవి తాంత్రిక యజ్ఞము చేస్తావో అప్పుడు ఆ హోమగుండము నుండి ఒక దివ్యరథము ప్రభవిస్తుంది. దాని అశ్వములు మనోవేగముతో పరిగెడతాయి. అటులనే నీకు బ్రహ్మశిరోనామకాస్త్రము కూడా లభిస్తుంది. నీవా రథమును అధిరోహించినప్పుడు నిన్నెవరూ పరాజితుణ్ణి చెయ్యలేరు, వధించనూ లేరు. నా ఈ వరమును స్వీకరించవచ్చా? నాకు సమ్మతమే. హే ఇంద్రజిత్, నికుంభళాదేవి స్థానము చేరినప్పుడు గాని అక్కడ హోమ సంబంధిత కార్యక్రమములు పూర్తి చేయడానికి ముందు గాని ఏ శత్రువైతే నిన్ను వధించడానికి దాడి జరుపుతాడో వాని చేతిలోనే నీ వధ జరుగుతుంది. ఇది కూడా గుర్తుంచుకో. ఎవరైనా దేవి రహస్య స్థావరాన్ని చేరుకుంటే కదా నాపై దాడి జరుపుతారు. ప్రభు, ఈ విధముగా వాని మరణము నిశ్చయింపబడినది. ఇదే తగిన సమయము. లక్ష్మణుడు తన ముఖ్య యోధులు సైన్య సమేతముగా ఆ పర్వతములపై ఉన్న నికుంభళాదేవి మందిరంపై ఇప్పుడే దాడి జరపాలి. అగ్రజ, నాకు అనుమతినివ్వండి. నేడే ఆ రాక్షస కుమారుని జీవితమును సమాప్తము గావించదను. అవశ్యం. కానీ యుద్ధమును బాగా తెలివిగా చెయ్యాలి. ఆ భయంకర రాక్షసుని మాయలు నాకు తెలుసు. అతడు బ్రహ్మాస్త్ర గ్రహీత, తెలివిగలవాడు, మాయావీ కావడంతో పాటు మహావీరుడు కూడా. ఇంద్రజిత్తు రథముపై కూర్చుని ఆకాశంలో విజృంభిస్తూ ఉంటే మేఘములో మరుగుపడిపోయిన సూర్యుని వలె వాని కదలికలు మనకి ఏమాత్రమూ తెలియవు. అందువల్ల సౌమిత్రి, నీవు వానరరాజు సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతురాదిగా గల యుద్ధవీరులను తీసుకువెళ్ళు. నికుంభళాదేవి మందిరం తెలుసుకోవడానికి ఏ గూఢచారినైనా పంపించు. ప్రభు, అక్కడికి చేరుకునే మార్గము చాలా దీర్ఘముగా దుర్గమంగా ఉంటుంది. కాని నాకు తెలిసిన మార్గం ఒకటున్నది. అది చిన్నది, గుప్తమైనది. అది లక్ష్మణుని శీఘ్రముగా సేనా సమేతముగా అక్కడకు చేరుస్తుంది. అయితే మాకు తమను వెంట పంపుటకు సంకోచముగా ఉన్నది. ఎందులకు? తమకు నాపై విశ్వాసము లేదా? మా సంకోచమును అన్యదా భావించగండి విభీషణ. మాకు తమపై పూర్తి విశ్వాసమున్నది. అయితే మాకిది కూడా తెలుసు, ప్రస్తుత పరిస్థితి క్లిష్టమైనది. కనుక తమ ప్రాణములను
ప్రమాదమునకు గురి చేయటం మాకిష్టం లేదు. నిక్కము వచించినారు అగ్రజ. అది చాలా కష్టమైనది. కానీ మీరు నిశ్చింతగా ఉండండి. మీ ఈ లక్ష్మణుడు ఉండగా విభీషణ మహారాజు నీడను కూడా ఎవ్వరూ తాకలేరు. గంధర్వరాజు కుబేరుడు సాక్షాత్తు ప్రత్యక్షమే నాతో చెప్పినాడు. యుద్ధంలో మేఘనాథుడు మహారాజు విభీషణునిపై యమాస్త్రమును ప్రయోగిస్తాడని. ఆ అస్త్రమునతడు వీరి కోసమే ఉంచినాడు. కుబేరుడు నాకు దానిని నిరోధించే విధానము, ఆ అస్త్రమును ఉపసంహరించు మరొక అస్త్రము గూర్చియు వివరించినాడు. అగ్రజ, తమరు నిశ్చింతులై మాకు అనుమతినివ్వండి. మేము వీరిని నీపై నమ్మకముతో పంపిస్తున్నాను లక్ష్మణ. జ్ఞాపకముంచుకో, మేము అతడిని లంకకు రాజును చేస్తామని మాట ఇచ్చాము. ఆ వాక్కును సత్యము చేయుటకు నీవు అతడి రక్షణ కోసం నీ ప్రాణములను కూడా లక్ష్య పెట్టకూడదు. అగ్రజ, తమరి చరణములపై ప్రమాణము చేసి చెప్తున్నాను. నేడు నేను మేఘనాథుని వధించినట్లయితే తమరికి నా ముఖమును ఎన్నటికీ చూపించను. భీషణమైన ప్రతినలుపునే అన్నకు ప్రణతులు చేసి నిలిచెను. రాముని దీవెన బలమైపోగా ప్రదక్షిణలే లక్ష్మణుడాచరించే. వెళ్ళు లక్ష్మణ, విజయీ భవ. ఓం ఐం హ్రీం శ్రీం చాముండాయ నమః. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ నమః. ఓం ఐం హ్రీం క్లీం శ్రీం నికుంభళాదేవ్యై నమః. ఓం ఐం హ్రీం క్లీం శ్రీం చాముండాయ స్వాహ. ఓం హ్రీం క్లీం నికుంభళాదేవ్యాయ నమః. సుమిత్రానందన, అటు చూడండి. ఆ అగుపిస్తున్నదే మా నికుంభళాదేవి మందిరం. దాని ద్వారం వద్ద మేఘనాథుని వీర సైనికులు కాపలా కాస్తున్నారు. అతడు లోపల ఉన్నాడు. అతడి రథము బయట ఉన్నది. అతడు హోమం చేస్తున్నాడు. ఓం ఐం హ్రీం శ్రీం చాముండాయ నమః. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ నమః. ఓం ఐం హ్రీం క్లీం శ్రీం నికుంభళాదేవ్యై నమః. ఓం ఐం హ్రీం చాముండాయ నమః. ఓం ఐం హ్రీం క్లీం శ్రీం చాముండాయ స్వాహ. తమ సైన్యమును ఆజ్ఞాపించండి. ఆ కాపలాదారులపై దాడి జరపాలి. ఆ శత్రు సైన్య దళమును ఛేదించి లోపలికి వెళ్లే మార్గం చేయాలి. మహారాజా సుగ్రీవ, ఆ వెనువెంటనే తమరు తమ ప్రముఖ యోధులతో లోపలకు ప్రవేశించండి. అలా ప్రవేశించగానే మీరు వాని యజ్ఞమును విధ్వంసం చేసి అతడు తన తాంత్రిక పూజను పూర్తి చేయకుండా అవరోధం కలిగించండి. అప్పుడు మేఘనాథుడు బయటకు వస్తాడు. వెంటనే లక్ష్మణ, వాణ్ణి యుద్ధమునకు ఆహ్వానించు. యుద్ధ నినాదము ప్రారంభించండి. ఆజ్ఞ. హర హర మహాదేవ్, 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 హర హర మహాదేవ్. ఓం ఐం హ్రీం శ్రీం చాముండాయ నమః. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ నమః. ఓం ఐం హ్రీం క్లీం శ్రీం నికుంభళాదేవ్యై నమః. ఓం ఐం హ్రీం చాముండాయ నమః. ఓం ఐం హ్రీం క్లీం శ్రీం చాముండాయ స్వాహ. భీకరమాయను మళ్ళీ యుద్ధము. మేఘనాథుని దీక్షాతంత్రము, మేఘనాథుని దీక్షాతంత్రము. రాక్షస వీరులు వానర శ్రేష్ఠులు రెచ్చిరి హెచ్చిరి ఏకంగా, రెచ్చిరి హెచ్చిరి ఏకంగా దీక్షను భగ్నము చేయంగా, దీక్షను
దీక్షను భగ్నము చేయంగా కపివీరుడు సాగిను వేగంగా ఆటంకమ్ములు వస్తూ ఉన్న దీక్షను వీడడు రాక్షసుడు ఆటంకమ్ములు వస్తూ ఉన్న దీక్షను వీడడు రాక్షసుడు దానవ వీరుడు చేసేడి పూజలు ఆపుట వారికి కుదరకపోయే పట్టును వీడక వానర వీరులు రాక్షస సేనల దూకేరు మేఘనాథుడు నిశ్చల వ్రతుడు నిర్భయుడైనాడు దీక్షలవాడు పీఠము వీడక ధ్యేయము వీడక సాగించే దుర్యత్న కార్యము పీఠము వీడక ధ్యేయము వీడక సాగించే దుర్యత్న కార్యము ఓం ఐం హ్రీం శ్రీం చాముండాయ నమః. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ నమః. ఓం ఐం హ్రీం క్లీం శ్రీం నికుంభళాదేవ్యై నమః. ఓం ఐం హ్రీం చాముండాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం చాముండాయ నమః. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ నమః. ఓం ఐం హ్రీం క్లీం శ్రీం నికుంభళాదేవ్యై నమః. ఓం స్వాహ. ఓం ఐం హ్రీం క్లీం శ్రీం చాముండాయ స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం చాముండాయ నమః. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ నమః. ఓం ఐం హ్రీం క్లీం శ్రీం నికుంభళాదేవ్యై నమః. ఓం ఐం హ్రీం చాముండాయ నమః. ఓం ఐం హ్రీం క్లీం శ్రీం చాముండాయ స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం చాముండాయ నమః. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ నమః. ఓం ఐం మేఘనాథుని గర్జన వింటే హనుమంతుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు వాని యజ్ఞమును ధ్వంసము చేసినట్టున్నారు. ఇక మేఘనాథుడు బయటకొస్తాడు. వచ్చి తన రథంపై కూర్చొని ఆ వటవృక్షం వద్దకు వెళ్తాడు. వటవృక్షము వద్దక ఆ, తమరు నా వెంట రండి. మనం వానికంటే ముందుగా అక్కడికి చేరుకోవాలి. లక్ష్మణ, మేఘనాథుడు యుద్ధమునకు వెళ్లే ముందు ఇక్కడకు తప్పకుండా వస్తాడు. ఎందుకు? అతడు అక్కడ భూత బలులిస్తాడు. ఆ తర్వాతనే యుద్ధమునకు సన్నద్ధుడవుతాడు. ఈ తాంత్రిక కర్మ ప్రభావము వల్ల సంగ్రామములో తన శత్రువులపై విజయము సాధించి వారిని బందీలను గావిస్తాడు. నేడు వాని కర్మ పూర్తి కాకుండా చేయండి. అతడు రాగానే శీఘ్రమే తమరు నినాదాలు చేసి తమరు తమ తేజోమయ బాణముల ద్వారా ఆ మహాబల రాక్షసుని సంహారం చేయండి. అతడు వస్తూ ఉంటాడు. లక్ష్మణ, తమరు బాణములను సంధించి అప్రమత్తంగా ఉండండి. ఆగు! రాక్షస కుమార, నిన్ను యుద్ధమునకు ఆహ్వానిస్తున్నాను. నీ అస్త్రములను సిద్ధము చేసి ఉంచుకో. అవశ్యం లక్ష్మణ. నీవు 2 దినములుగా నా చేతిలో మరణిస్తూ బ్రతుకుతున్నావు. కానీ నేడు నీవు ఇక్కడ నుండి పురాణాలతో తిరిగి వెళ్ళలేవు. నేను నీతో అవశ్యం యుద్ధం చేస్తాను. కానీ అంతకు ముందు నన్ను దేశద్రోహి, కులద్రోహి అయిన మా చిన్నాన్నకి ప్రణామం చేయని. వినతండ్రి విభీషణ, దేశద్రోహుల గురించి, కులద్రోహుల గురించి విన్నాం, కానీ సంతాన ద్రోహుల గురించి వెళ్ళలేదు. నేడు నీవు ఆ పట్టం కూడా కట్టుకున్నావు. నేను నీకు పుత్రతుల్యుడను. అయినను నా రహస్య గుప్త స్థావరములకు ఏ సాధారణ లంకావాసులు కూడా చేరుకోలేరో అచ్చటికి నీవు నా శత్రువును తీసుకుని వచ్చావు. పుత్రునికి ఇలాంటి ద్రోహం చేసి నేడు నీవు సంతాన ద్రోహి అనిపించుకోవడానికి అర్హతను పొందావు.
ఓరి రాక్షస రాజకుమార, నీ జననం ఈ మట్టిలోనే జరిగింది. నీవు ఈ దేశపు రాజుకు సహోదరుడవు. అయినను నీ కుటుంబము పట్ల ఆత్మీయత, ఆత్మీయుల పట్ల మమకారము, నీ జాతి పట్ల అభిమానము ఈషన్మాత్రమేనను లేవు. దుర్బుద్ధి! స్వజనులనందరినీ ధిక్కరించి పరాయి పంచన దాస్యాన్ని స్వీకరించినావు. మన వంశ గౌరవానికి, దేశ గౌరవానికి కళంకమాపాదించిన ద్రోహి, శిక్షార్హుడవు నీవు. మేఘనాథ, నీవు ఎన్నడూ పెద్దలను గౌరవించడం నేర్చుకోలేదు. పైగా నువ్వు ఇతరులకు గౌరవ పాఠములు నేర్పిస్తున్నావా? మూర్ఖ! నేను ఏమి చేసినా నా దేశ ప్రజల మేలు కోసమే చేశాను. నీవు నీ తండ్రి ఇద్దరూ అధర్మం అనే నావలో కూర్చుని మునిగిపోవచ్చున్నారు. కాని నేను నా దేశ ప్రజలను ధర్మ మార్గమునకు తెచ్చి మీ పాపముల నుండి వారిని రక్షించాలనుకుంటున్నాను. అధర్ముడు, అన్యాయ, క్రూర, అత్యాచారుడైన రాజును పరిచయించడం దేశద్రోహులు చేయరు. ఎవరు ధర్మభ్రష్టులవుతారో, ఎవరు పాపములు చేయుటకు దృఢ నిశ్చయులవుతారో అలాంటి వ్యక్తులను త్యజించడం వలన మనిషి ఈ విధంగా సిద్ధుడవుతాడు. ఏ విధంగా ఆత్మ నిండిన ఈ శరీరమును త్యాగం చేయడం వలన ప్రాణి నిర్భయుడవుతాడో అలాగా. ఇతరుల ధనమును దోచుకునేవాడు, పరాయి స్త్రీలపై చేయి వేసేవాడు ఆ దుర్మార్గులను దహిస్తున్న భవనం వలె త్యజించి వేయాలని చెప్పి ఉన్నారు. పరస్వహరణీయుక్తం పరదారా విమర్శకం యజ్ఞమహాదురాత్మానం యశం భవితం యథా. నీ తండ్రి చేసిన ఈ పాపముల కారణంగా మన ఈ లంకాపురి ఉంటుందా? లేక నీవుంటావా? లేక నీ తండ్రే ఉంటాడా? మాకంటే ముందు నీవుండవురా. నీవు లంకా నగరానికి కళంకానివి. లంకా నగర పవిత్ర చరిత్రపై జీవించడానికి నీకు అర్హత లేదు. ఈ క్షణమే నిన్ను యమపురికి పంపిస్తాను. అక్కడ యముడే నీ పాపములకు తగిన శిక్ష విధిస్తాడు. లక్ష్మణ, నిన్ను రక్షిస్తూ ఇతడు ఎంతకాలం జీవించి ఉంటాడు? నీవు మాత్రం ఎంతకాలం జీవిస్తావు? పరలోక ప్రయాణానికి సిద్ధం కావు.
విజయ గర్వమున మేఘనాథుడు సౌమిత్రి పైన బ్రహ్మాస్త్రము వేసే అతి వినయుండై లక్ష్మణ స్వామి బ్రహ్మను కనుగొని అభివాదించే లక్ష్మణ స్వామి భక్తి శ్రద్ధలు గెలిచెను అసురుని మాయాలీలలు ఏమైనది నా బ్రహ్మాస్త్రమనుచు అర్ధము కాక మేఘనాథుడు నిలిచే పాశుపతమ్మును సంధించేను లక్ష్మణ స్వామిని కూల్చగా పశుపతి తానే అస్త్రమై రాగా సౌమిత్రి ప్రణమిల్లేను పాశుపతం మే వెను తిరిగిందే విఫలమాయలే ప్రయత్నము ఏమీ తోచక అసురుండు సంధించే మరో అస్త్రం నారాయణాస్త్ర ప్రయోగము సౌమిత్రిపై చెలరేగెను లక్ష్మణ స్వామి ప్రార్థనతో చక్రం తిరోధానమాయే సౌమిత్రి సామాన్యుడు కాడులే దైవాంశ సంభూతుడేనులే అనుకొని శక్తిని పంపగా అంతర్ధానము అయిపోయెను మేఘనాథుడు మరల పారిపోయినట్టున్నాడు. లేదు లక్ష్మణ, వానిని నమ్మలేము. ఏమి జరగనున్నదో తెలియడం లేదు. అప్రమత్తంగా ఉండండి. పితృదేవా, పితృదేవా, పితృదేవా! ఇంద్రజిత్, నీవు శీఘ్రముగా రావడముతోనే అర్థమైనది నీ యజ్ఞము సంపూర్ణము కాలేదని, అందుకు అవరోధము కలిగినదని. అవరోధములకు కారకుడు తమ అనుంగు భ్రాత కులద్రోహి విభీషణుడే తండ్రి. అతడు శత్రువుతో మందిర రహస్య స్థావరమునకు వచ్చి యజ్ఞమును విధ్వంసము కావించినాడు. విభీషణ, విభీషణ! అయినను నీవా నీచ దేశద్రోహిని ప్రాణములతో వదిలేసినావా? పితృదేవా, నేను వాని కోసమే ఇంతకాలము యమాస్త్రమును భద్రముగా దాచి ఉంచినాను. నేడు అదే యమాస్త్రమును వానిపై ప్రయోగించినాను. కానీ లక్ష్మణుడు దానికి ప్రతిగా ప్రయోగించిన అస్త్రము నా అస్త్రమును మధ్యలోనే తేజోహీనము కావించినది. దాని నిరోధము విభీషణుడే చెప్పి ఉంటాడు. లేదు, దానిని నిరోధించుట దేవతలకు తప్ప ఈ దరిద్రులు ఎవ్వరికీ తెలియదు. అంటే లక్ష్మణునకు దేవతలు చెప్పి ఉంటారా? లేదు, వానికి చెప్పవలసిన అవసరం లేదు. లక్ష్మణుడు దేవతలకే దేవత. లక్ష్మణుడు నరుడు కాదు, అవతార పురుషుడు. ఇంద్రజిత్! ఇంద్రజిత్, ఈ మాటలు నీవే అనుచున్నావా? లేక లక్ష్మణుడు నీ పైన ఏదైనా సమ్మోహనాస్త్రమును ప్రయోగించి నీ మతిని భ్రమింపజేసినాడా?
లేదా నీవు లక్ష్మణుని బాణములకు భయపడి యుద్ధము నుంచి పారిపోయి వచ్చినావా? పితృదేవా! క్షమించండి మహారాజా, నన్నెవరైనా పిరికివాడంటే ఆ మాట నేను సహించలేను. పితృదేవా, నేను పిరికి పందనై రాలేదు. ఒక పుత్రుడిగా నా కర్తవ్యాన్ని పాలించడానికి వచ్చాను. తమకు మేలు జరగాలి, ఆ ఉద్దేశంతో ఒక సలహా చెప్పడానికి వచ్చాను. తమరు తమకి తాము, తమతో పాటు వైభవం కలిగిన రాక్షస జాతిని, ఈ లంకాదేశ భూతలాన్ని సర్వనాశనం కాకుండా కాపాడండి. ఇంకను సమయమున్నది తండ్రి. తమరు సీతపై మోహమును వీడి శ్రీరాముని శరణు వేడండి. అతడు మానవుడు కాడు, సాక్షాత్తు నారాయణుని అవతారం. నీ మతి భ్రమించినది ఇంద్రజిత్. అందుకే ఈ విధముగా భీరువు వలె అసందర్భముగా ప్రేలుచున్నావు. వీరులు ఇటుల మాటలాడారు. నీతో ఎవరు చెప్పినారు ఆ వనవాస బాలకులు భగవంతుని అవతారమని? నా అనుభవము. నేడు నేను 3 అస్త్రములు లక్ష్మణునిపై ప్రయోగించినాను. అవి అమోఘమైనవి. వాటిని ఎదిరించే శక్తి ఈ ముల్లోకములలోనూ ఏ అస్త్రమునకు లేదు. వాటి విరుగుడు కూడా లేదు. తొలుత నేను బ్రహ్మాస్త్రములు సంధించాను. కాని అది లక్ష్మణుని వధించుటకు తిరస్కరించి తేజోహీనమై మరలి వచ్చినది. మొన్నటి యుద్ధంలో లక్ష్మణుడు నాపై బ్రహ్మాస్త్రమును ప్రయోగించాలనుకున్నాడు. కానీ రాముడు అది ధర్మ విరుద్ధమని చెప్పి వారించినాడు. నేడు బ్రహ్మాస్త్రము నాతో కూడా అదే చెప్పినది. ఈ సమయమున దాని ప్రయోగము ధర్మ విరుద్ధమని, దాని సంధానము వలన దేవలోకము, పాతాళము, పృథ్వీ 3 లోకములలోనూ వినాశద్వారాలు ప్రజ్వలిల్లుతాయని. కానీ ఇవన్నీ అధర్మానికి, అన్యాయానికి విజయం చేకూర్చడానికి ఉద్దేశించినవి కావు. అందువల్లే బ్రహ్మాస్త్రం తేజోహీనమై మరలి వచ్చినది. పిదప నేను శివుని ప్రళయకారకమైన పాశుపతాస్త్రమును సంధించినాను. అది లక్ష్మణునకు ప్రణామము చేసి అదృశ్యమైనది. పిదప నేను భగవన్నారాయణుని అమోఘ చక్రము, ముల్లోకములలోనూ అంతిమ శక్తి గలది, దాన్ని ప్రయోగించినాను. కానీ ఆ నారాయణాస్త్రము లక్ష్మణునకు ప్రదక్షిణ చేసి మరలి వచ్చినది. అది అంతిమ నిదర్శనము. అది చూసి నాకు విశ్వాసము కలిగినది. అతడు మానవుడు కాదు, సాక్షాత్తు నారాయణుని అవతారమేనని. అందుకని నీవు నీ తండ్రికి ఉపదేశము చేయడానికి వచ్చినావు. ఓ తండ్రి, నీవు ముల్లోకములలోనూ తమ విజయ ఢంకాను మ్రోగించి అఖండ యశస్సును సాధించినావు. నేడా యశస్సును ధూళిలో కలిపివేసి ఆ వనవాస భిక్షుకుల చరణముల వద్ద వెళ్లి కూర్చో అని. ఇంద్రజిత్, జ్ఞాపకముంచుకో, ఎవడైతే స్వయముగా తన చేత్తో తన కీర్తిని ధూళిలో కలుపుకుంటాడో వాడిని దేవతలు కూడా గౌరవించరు. పైగా వారు రావణుడు మృత్యుభయంతోనే అపజయమును స్వీకరించాడంటారు. వారి శక్తి చూచి నీవు భయభ్రాంతుడవైనావు. నీ మనస్సు, శరీరము రెండునూ అలసిపోయినవి. వెళ్ళుము, నీ మందిరమునకు వెళ్లి విశ్రాంతి తీసుకొను. ఈ యుద్ధము రావణునిది. రావణుడే వారితో ఒంటరిగా పోరాడుతాడు. రావణుని మార్గము నిశ్చయమైపోయినది. వారికి అవమానము, లక్ష్యము లేని మార్గములను చూపించవలదు ఇంద్రజిత్. క్షమించండి పితృదేవా, తమని అవమానించటం నా అభిమతం కాదు. కేవలం తమ శ్రేయస్సు కోరే ఈ విషయం చెప్పడానికి వచ్చాను. నాకు సంబంధించినంత వరకు నేనే యుద్ధమును ప్రారంభించినాను. ఇక్కడ నుండి పారిపోయి భగవంతుని శరణు కోరి వెళ్ళినా కూడా ఇప్పుడు యశస్సు లభిస్తుంది. అందుకని నేనొక వీరుని వలె భగవంతుని చేతిలో మరణించడానికి వెళ్తున్నాను. ఎవరైతే తండ్రికి విముఖుడై వెళ్తాడో వాని భగవంతుడు కూడా ఆదరించడు.
ఇప్పుడు నా స్థానం రాజమందిరంలో కాదు, కేవలం యుద్ధ భూమిలోనే. నాకు రాముడు ముల్లోక సామ్రాజ్యాన్ని కట్టబెట్టినా నేను యుద్ధభూమి నుండి పారిపోయిన భీరువుననే అపఖ్యాతితో జీవించలేను. నా ఆత్మే నన్ను హర్షించనప్పుడు ఇతరులు ఏం చేయగలరు? నన్ను ఆశీర్వదించండి తండ్రి. ఒకవేళ నా మృత్యువే లిఖితమైతే నేను సగౌరవంగా ఒక వీరుని వలె ఎలా మరణిస్తాను అంటే రాముడు సైతం నా వీరత్వాన్ని చూచి అవనతమస్తకుడవ్వాలి. అతడు నారాయణుడే అయితే అదే నా విజయానికి రూపమవుతుంది. నీకు జయమగుగాక ఇంద్రజిత్. కుమారా, వారు సాక్షాత్తు భగవంతులని నీవు గుర్తించినావు కనుక నీవు ఒక్కడివే వారిని శరణు కోరి వెళ్ళు. ముక్తి పదమున ప్రాణి ఒంటరిగానే వెళుతుంది. ఈ అవకాశం ఏ ఒక్కరికో లభ్యమవుతుంది. వత్స, నీవు ధర్మ మార్గమున పయనించు. మాత, ఏ పుత్రుడైతే తండ్రి నుండి విముఖుడై వానిని శత్రువుల మధ్య ఒంటరిగా వదిలివేసి ముక్తుడవడానికి వెళ్తాడు, వానిని దేవతలు కాదు కదా, భగవంతుడు కూడా ఆదరించడు. ధర్మ మార్గాన్ని ఉపదేశిస్తున్నావా మాత? పుత్రునికి కేవలం ఒక్కటే ధర్మ మార్గమున్నది. తన తండ్రి చరణముల చెంత తన సుఖాన్ని, సంపదల్ని, వైభవాల్ని, అంతెందుకు తన ముక్తిని సైతం బలి చేయవలసినది. సాక్షాత్తు రాముడు కూడా ఇదే ఆదర్శాన్ని నేర్పించాడు. మాత, నా వల్ల పొరపాటు జరిగితే క్షమించండి. స్వామి, కర్తవ్య పదమున పయనిస్తున్నారు. నేను ఆపడం లేదు. కానీ వెళ్లే ముందు కేవలం ఒక్కమారు నా వైపు చూస్తే నష్టమేమీ లేదు కదా? లేదు సులోచన, నేను భయపడేవాణ్ణి. ఒకవేళ నీ అశ్రువులు చూచి నా ధైర్యము సన్నగిల్లుతుందేమోనని. చూడండి, నా కళ్ళలో అశ్రువులు లేవు. భార్య కర్తవ్యం ఒక్కటే, భర్తకు కర్తవ్య పాలనలో సహాయం చేయడం, అతడి ఉత్సాహమును పెంచడం, తన ప్రేమతో నిర్బలుణ్ణి చేయకపోవడం. భార్యాభర్తల సంబంధం జీవన్మరణాలతో ముడిపడి ఉంటుంది. మరెందుకు దుఃఖమో? వెళ్ళండి స్వామి, తమరు తమ ధర్మాన్ని పాటించండి. అందులోనే తమ విజయం ఉన్నది. నేను సదా తమతోనే ఉన్నాననుకోండి. సులోచన, నీవు ధన్యురాలవు. నీ కీర్తి ఆచంద్రార్కం శోభిల్లుతుంది. మేఘనాథుడు సాగినాడు విజయమే కనగా, సతీమణిని చూసినాడు శుభము కనుగొనగా. తల్లి తాను తల్లడిల్లి ఎదురు చూసింది. మేఘనాథుడు దూరమౌనని
తండ్రి కొరకై సుతుడు తాను కదులుతున్నాడు. రుణము తీర్చగ బాధ్యతలను తలను దాల్చాడు. అసుర రాజ్యము కాచుకొనగా బయలుదేరాడు. శోకమూర్తుల చూసి తాను క్షణము రగిలాడు. ఒకరు చేసిన తప్పుకు ఒకరు ఒరిగేరు. దానవేంద్రుని ఆజ్ఞకు తిరుగు ఇక లేదు. జయము అపజయమనుకొనంగా వీలు కాబోదు. రణము తప్పని స్థితులలోన తాను నిలిచాడు. లక్ష్మణ, నేటి యుద్ధము నీకు నాకు అంతిమ యుద్ధమవుతుంది. నేడు నీవైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలి, కానీ చరిత్ర ఇంద్రజిత్తునే జ్ఞాపకముంచుకుంటుంది. యుద్ధంలో భగవంతుడే ఎదురైనా సరే ఇంద్రజిత్తు ఎన్నడూ వెనుకంజ వేయడు. శత్రువులపై ఎలా దాడి జరపాలో అలాగే దాడి జరుపుతాడు.
నేను శ్రీరాముని అనన్య సేవకుడనైతే నీకు శ్రీరామునిపై ఆన. ఈ క్షణమే మేఘనాథుని శిరస్సు ఖండించి మరలిరా. లక్ష్మణ, నీకు శ్రీరామునిపై ఆన అయినచో ఈ ఇంద్రజిత్తునకు తన దేశముపైన ఆన. ఈ ఇంద్రజిత్తు జీవించి ఉండగా ఈ దేశంలో శత్రువుల విజయ పతాకమును ఎగరనివ్వడు, 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 ఎగరనివ్వడు. ఎగరనివ్వడు, ఎగరనివ్వడు, ఎగరనివ్వడు. ధన్యుడవు, ధన్యుడవు లక్ష్మణ, నీకు జయమగుగాక. తప్పదు అపజయమవశ్యము, ప్రారబ్ధం అనుభోక్తవ్యం. ధర్మము చేసెను సమరము, అధర్మము అసువులు బాసెను, అధర్మము అసువులు బాసెను. లేదు, ఇది సత్యము కాదు, ఇది అబద్ధము, ఇది అసంభవము. సూక, ఈ అబద్ధపు సమాచారము తెచ్చినందుకు నీ శిరస్సును ఖండించవలసినది. శిరస్సును. లంకేశ, ఏమి చేయుచున్నావు లంకేశ? నీ దూత శిరస్సును నీ చేతులతోనే ఖండిస్తావా? ఈ శోక సమాచారము సత్యమని ఎందులకు అంగీకరించుటలేదు? లేదు, ఇది సత్యము కాదు, ఇది సత్యము కానేరదు. మేమెలా అంగీకరిస్తాము? వాని ముందు ఇంద్రాది దేవతలే నిలువలేకపోయినారు. వాని భయముతో భూమి, ఆకాశము, పాతాళము, ముల్లోకములు కంపిస్తాయి. అతడు రావణుని మించిన వీరుడు, యముడిని మించిన పరాక్రమవంతుడు. అటువంటి ఇంద్రజిత్తును వనములలో సంచరించు ఒక సాధారణ నరకుమారుడు పరాజితుణ్ణి చేయడమే కాదు, వాని ప్రాణములను హరించినాడు. మాతామహ, ఇందులో ఏదో పొరపాటున్నది. ఇతడు వేరెవరో యోధుడు మరణించడం చూసి ఉంటాడు. తమరే చూడండి, నా మేఘనాథుడు ఇంకొద్దిసేపట్లో విజయఢంకాను మ్రోగిస్తూ వస్తాడు. వచ్చి ఇలా అంటాడు: పితృదేవా, నేను ఆ ఇద్దరు సోదరులను అంతం చేసినాను. తమరు అయోధ్యకు రండి, నన్ను రాజ్యాభిషిక్తుడిని చేయండి అని. మాతామహ, మనం వారి రాజ్యాభిషేకమునకు సన్నద్ధము చేయవలను. సూఖ, నీవు ఈ క్షణమే వెళ్ళి కోశాధ్యక్షుడితో చెప్పుము, యువరాజు ఇంద్రజిత్ విజయోత్సవమును జరిపించడానికి రాజ్య కోశాగార ద్వారములను తెరిచి ఉంచమని. వెళ్ళు. వెళ్ళు. మా ఆజ్ఞను పాలించు. సుఖ, మా ఆజ్ఞను పాలించు. సుఖ, నీవు విశ్వాసఘాతకుడవు, విశ్వాసఘాతకుడవు. తారణ, నీవు వెళ్ళు. నీవు తక్షణమే వెళ్ళి నగరములో విజయఢంకాను మ్రోగించు. విజయోత్సవం గురించి చాటింపు వేయించు. వెళ్ళు. వినలేదా నీవు? మా ఆజ్ఞను పాలించు. మా ఆజ్ఞను పాలించు. మా ఆజ్ఞను పాలించు. మా ఆజ్ఞను పాలించు. ఆజ్ఞను పాలించు. మహారాజా, తమరేం చేస్తున్నారు? ఎందుకు అర్థం చేసుకోవటం లేదు? తమ ఇంద్రజిత్ తిరిగి రాడు. తిరిగి రాడా? ఎందుకు తిరిగి రాడు?
అతడు ప్రప్రథమముగా తన తండ్రి వద్దకు వస్తాడు, తన విజయ సందేశమును వినిపిస్తాడు. ముందుగా మా వద్దకే వస్తాడు, తర్వాతే తన మందిరమునకు వెళతాడు. తను మహా పితృభక్తుడు. ఇంద్రుడు మమ్ములను బంధించినప్పుడు అతడే విడిపించినాడు. తమకి తెలియదా మాతామహా? నాకు తెలుసు, కానీ తమకే తెలియదు. ఆ పితృభక్తుడు ఇక ఎప్పటికీ రాడు. ఎందుకు? ఎందుకు? ఎందుకంటే అతడు మృతి చెందాడు. మృత? అవును, మృతే. ఇంద్రజిత్తు మృతి చెందాడు. మృత్యువా? మృత్యువు మాకు దాసి. తను ఎలా మా ఇంద్రజిత్తును వధించగలదు? మహారాజా రావణ, ఇంద్రజిత్తును మృత్యుదేవత వధించలేదు, తమ అహంకారమే వధించినది. తమరు తమ బల పరాక్రమములతో కాలాన్ని బంధించగలిగినారు, కానీ తమ కామమును అహంకారమును బంధించలేకపోయినారు. నేడు అదే కామ అహంకారముల చేతిలో తమరు అడుగడుగునా ఓడిపోతున్నారు. అహంకారమే తమ వినాశనమునకు మూలము. ఆ అహంకారమే మీలోని స్పృహని ఈ విధముగా శూన్యము చేసినది. ఈ సమయములో తమకు తమ పుత్రుని మరణము కూడా గుర్తించలేకుండా చేస్తున్నది. తమ చెవులు వింటున్నాయి, తమ ఆత్మకు కూడా ఈ విషయం తెలుసు. తమ అంతిమ పుత్రుడు రణమును మరణించాడని, కానీ తమ అహంకారము మహాబలుడు మేఘనాథుడు మరణించాడని అంగీకరించుటకు సిద్ధముగా లేదు. లేదు, ఇది అబద్ధము, అబద్ధము. మీరందరూ నా సేనానులు కారు. శత్రుదళముతో చేతులు కలిపి మారువేషములు ధరించి కుట్రలు పన్నుతూ నా మనోబలమును దెబ్బతీయుచున్నారు, నా మనోబలమును దెబ్బతీయుచున్నారు. కానీ ఇట్టి కుట్రలకు నేను చెలించను, నేను చెలించను, చెలించను, తల వంచను. మేము మీ అందరి కుత్తుకులను ఖండించి వేస్తాము. ద్రోహులారా, మేము మీ అందరికీ మరణశిక్ష విధించెదము. మరణశిక్ష, మీ అందరికీ మరణశిక్ష విధించెదము. మరణశిక్ష నాకు విధించండి మహారాజా, విధించండి, నాకు మరణశిక్ష విధించండి. నేడు నేను కూడా తమను మృత్యువు కోరి వచ్చాను. నేడు ఈ లంకలో ఇంటింటా మూల మూలలా మృత్యువు తాండవిస్తున్నది. ఇక నేనెందుకు మృత్యువు పాల పడకూడదు? ఎందుకు పడకూడదు? మహారాణి మండోదరి, నన్ను రాణి అని పిలవకండి, మండోదరి అని పిలవకండి. నేనొక తల్లిని, ఒక అభాగ్యురాలనైన తల్లిని. నా కనుల పంటను నా నాథుడే తన చేతులతో నాశనం చేశాడు. నీవు పిచ్చిదాని అవుతున్నావు మండోదరి. పిచ్చిదానను నేను కాను, పిచ్చివారు తమరే లంకాపతి. తమ కోరికలని అగ్నిలో ఒక్కొక్కరిని ఆహుతి గావిస్తున్నారు తమరు. నేడు నా అమూల్యమైన పుత్రరత్నమును, నా ప్రచండ పరాక్రమ పుత్రుడు మేఘనాథుని తమ కామాగ్ని జ్వాలలకు బలి చేశారు తమరు. తమ చేతులతోనే తమ పుత్రుడి బలి గావించిన క్రూరులైన తండ్రి తమరు. తమరు ఉత్సవము జరిపే ఆలోచనలో ఉన్నారు. అవశ్యం, నేడు ఉత్సవము జరుపుకునే దినమే. నేడు రాజవంశములోని అంతిమ కులదీపము కూడా ఆరిపోయినది. నేడు మహారాజు రావణుని అహంకార వధ్యశిలపై అంతిమ పుత్రుడు కూడా బలి అయినాడు. ఇది నిజముగానే ఉత్సవము జరుపుకునే దినమే. యమరాజోత్సవము, మృత్యోత్సవము. తమ అందరి పుత్రుల రక్తమును తమ ప్రజలందరకు పంచిపెట్టండి మహారాజా. ప్రజలలో ఏ తల్లుల ఒడులు పోసిపోయినవో, ఏ స్త్రీల సౌభాగ్యము దూరమైనదో వారందరికీ తమ పుత్రుల రక్తమును పంచిపెట్టండి. అందరు తల్లులు, అందరు విధవా స్త్రీలు తమకు జయ జయ ధ్వానాలు చేస్తారు. జరిపించండి విజయోత్సవమును. ప్రలాపములు కట్టిపెట్టు మండోదరి. మేఘనాథుని ఎవ్వరూ వధించలేరు. ఎవరు చెప్పారు మేఘనాథుడు మరణించాడని? ఎవరు చెప్పినారు? మహారాజా,
ఆకాశములో మెరుపులా మెరుస్తూ మేఘమండలము వలె గర్జిస్తూ శత్రుదళము నుండి మారుమ్రోగుతూ లంకా ద్వారములను తాకుతున్న జయధ్వానాలు చెప్పకనే చెబుతున్నాయి నా మేఘనాథుడు ఇక ఈ ధరిత్రిపై లేడని. నా ఇంద్రజిత్తు మాతా మాతా అని పిలిచేవాడు నాకు పుత్ర శోకమును మిగిల్చినాడు. ఇక ఎన్నడూ రాడు, ఎన్నడూ రాడు, ఎన్నడూ రాడు. మండోదరి 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 మహారాణి మండోదరి. మంగళకార మంగళనాశ దశరథ రఘుకుల రాజకుమార. సీతారామచరితమపి రమ్యం మధుర మధుర శుభ శ్రవణానందం.